వన్డే సిరీస్ను 2-1 తేడాతో గెలిచిన మన టీమిండియా సౌత్ ఆఫ్రికాతో T20 సిరీస్కు రెడీ అయింది. డిసెంబర్ 9న కటక్ వేదికగా తొలి T20 మ్యాచ్ జరగబోతుంటే ఈ మ్యాచ్లో టీమిండియా ఫేవరెట్గా బరిలో దిగబోతుంది. ఇక కటక్ వేదిక పైన భారత్ 3 T20 మ్యాచ్లు ఆడితే కేవలం ఒకే మ్యాచ్లో గెలిచింది. శ్రీలంక పైన మిగిలిన 2 మ్యాచ్ల్లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయింది. కటక్లో టీమిండియాకు అంత మంచి రికార్డ్స్ అయితే లేవు. ఇక ఇంజూర్ నుంచి కోలుకున్న వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తిరిగి T20 జట్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అతను ప్లేయింగ్ 11 ఉండడం దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. అతనికి తోడుగా మరొక ఓపెనర్గా అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడేందుకు రెడీ అయ్యాడు. ఇక 1 డౌన్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆడబోతుంటే 4వ స్థానంలో తిలక్ వర్మ, 5వ స్థానంలో వికెట్ కీపర్గా శాంజూ శాంసన్ ఆడబోతున్నాడు. ఇక 6వ స్థానంలో ఆసియా కప్లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా తిరిగి టీంలోకి అయితే ఎంట్రీ ఇస్తున్నాడు. అదేవిధంగా మరొక ఆల్రౌండర్ కోటాలో చూసుకున్నట్లయితే శివం దుబే, వాషింగ్టన్ సుందర్లు ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇద్దరిలో ఒకరిని తుది జట్టులో తీసుకోవచ్చు. స్పిన్నర్ల కోటాలో కూడా 2 ప్లేయర్స్ పోటీ పడుతున్నారు. వరుణ్ చక్రవర్తితో పాటు కుల్దీప్ యాదవ్ పోటీలో ఉంటే వరుణ్ చక్రవర్తికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ప్లేయింగ్ గేమ్లో ఆడడానికి. పేసర్ల విభాగంలో బుమ్రాతో పాటు హర్షదీప్ సింగ్, అదేవిధంగా హర్షిత్ రాణాలు ప్లేయింగ్ గేమ్లో ఉండడానికి అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.